ఎలా పడిపోయారు? ఎవరు తోసారు? లేదండి, చంపేద్దామని చూసారని. మాకంటే సహాయం చేసేవాళ్ళు లేరు. చుట్టాల పట్టణంలో పట్టించుకోరు. మా అమ్మగారు రాలేదని, ఏదో యాక్సిడెంట్ అయిందని, నడుము అది పడిపోయింది, కాళ్ళు చేతులు రావని చెప్పారండి. అదే అందుకే నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అది నూర్జహాన్ గారు చెప్పారు. ఏమైంది పూర్తిగా అంటే వివరంగా చెప్పండి అమ్మా. ముందు హార్ట్ ఆపరేషన్ మా అమ్మగారిని మాట్లాడండి, హెల్త్ కండిషన్ చెప్పండి గట్టిగా. హార్ట్ ఆపరేషన్ అయిందండి. చెయ్యి రొప్పింది. గట్టిగా చెప్పండి. గట్టిగా చెయ్యి రొప్పిందండి. నడుము నడుము విరిగిపోయింది. ఎలా పడిపోయారు? ఎవరు తోసారు? రోడ్డు మీద వస్తుంటే తోసాడండి. తాగిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, మీరు వస్తున్నారు, తాగిన అబ్బాయి తాగినోడు తోస్తాడు. పోయిపోయాడు, దొరకలేదండి. మళ్ళీ పారిపోయాడు. 6 నెలలు అయిపోయింది. అలాగే మంచిగా ఉండాలి. 6 నెలలు మంచం మీదే ఉండాలి. ఎక్కడ చేయించుకుంటున్నారు మరి? చేస్తే తట్టుకోలేదని అన్నారని చెప్పు కొట్టేయించుకున్నా అమ్మా. నడుము కొట్టి చూపించండి అమ్మా. చాలా వీక్ గా ఉన్నారు, మరి ఏం ఫుడ్ పెడుతున్నారండి? మామూలుగా అరుగుతుందండి, అన్నం అరుగుతుందా? కొంచెం బలవంతంగా తింటే మాకు చూసి దిక్కు ఒక్క నిమిషం ఉండండి, మామగారు మాట్లాడాక మీరు మీ భర్త గారండి? లేరండి, చచ్చిపోయారు. ఎన్నాళ్ళైందండి చనిపోయి? చాలాలైంది. చిన్న పిల్లలప్పుడు చచ్చిపోయారండి. చిన్నపిల్ల. మీకు ముగ్గురు, 4 ఆడపిల్లండి? ముగ్గురండి. 3 ఆడపిల్లలు, మగ పిల్లలు. ముగ్గురు. మరి మగపిల్లాడు చూస్తాడా? లేదండి, ఇక్కడ అబ్బాయి ఎక్కడ ఉంటాడండి? మరి మీ అబ్బాయి ఎక్కడ ఉంటారండి? ఊరు వెళ్ళాడండి. ఊరు వచ్చేస్తాడు, ఇవాళ వచ్చేస్తాడు. తాగేసి కాసేస్తుంటాడండి. తాగేస్తాడు, జట్లు ఎక్కువైతే జట్లు పట్టి తాగేసి అల్లరి చేస్తాడు అన్నారు. మిమ్మల్ని ఏమైనా చూస్తాడా? పని ఏమైనా చేస్తాడా? చూస్తాడండి, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. పని చేయడం, తాగడం. మరి అతనికి భార్య బిడ్డలండి? భార్య బిడ్డలు అక్కడ ఉన్నారండి. ఏ ఊరు? రామచంద్రపాలెంలో ఉన్నారండి. పిల్లల్ని తల్లి పంపించని అంటున్నారు. పిల్లల్ని పంపిస్తాను, పిల్లల్ని పంపించని అంటున్నారు. మాకు అన్నప్పుడు పిల్లడు కావాలి కదండి. శివరత పిల్లల్ని పంపిస్తాను అన్నారు. భార్య ఏం చేసుకుంటాడు? అలా ఉందనండి నా పరిస్థితి. ఆడపిల్లలు చూస్తారు మిమ్మల్ని? ముగ్గురు ఆడపిల్లలు. వీళ్ళు ముగ్గురు మామగారు ఆడపిల్లలండి. ఒక అబ్బాయి తాగేసి తిరుగుతారంట, బాధ్యత ఉండదు, చూడరు అంటున్నారు. మీ ఆయనలు బానే ఉంటారండి? ఆపరేషన్ అయింది, గట్టిగా ఆయన పని చేయలేదు. చేయమంటే కూడా సరిపోయి, అందుకే నేను వెనకాల పని చేసుకొని, ఆయన వెళ్ళినప్పుడు వెళ్తాడు, లేకపోతే లేదు. నేను వెనకాల పని చేసుకొని అలా చేసుకుంటాను. ఆడపిల్ల మా పిల్లలు వెనకాల పని చేసి ఆ పిల్లలు చదివించుకుంది. పిల్లలు జమ్మి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాను. వెనకాల పని చేసుకోవడం, పని చేసుకోవడం, 10 తాగడం, 100 రూపాయలు మందులకి ఆటలకి పెట్టుకున్నాను. ఎవరికి భర్తలు తెచ్చేవాళ్ళు లేడు. తాగేసి చేస్తాం, తాగేస్తాం, డబ్బులు గొప్పడం, తిరగబడతాం, వీధులు ఎక్కిచ్చేస్తాం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఖాళీ చేయమనపోతే ఉండస్తారా? ఇది ఇప్పుడు ఓన్ ఇల్లేనండి? ఓన్ హౌస్ కాదు, అద్దెదే. ఎంత కడతారండి అద్దెకి? చెప్పు. మీది 3500 అద్దె అండి. మరి అంతకు ముందు మీ ఆయనగారు చనిపోయాక ఈ పిల్లల్ని ఎలా పెంచారండి మీరు? చిన్నప్పుడు కట్టబడుతున్నా పనులు చేసేవారు, ఇళ్లలో పనులు, పాచి పనులు అలా పెంచానండి ఈ పిల్లలు. ఆ అభిమానం కూడా చూస్తున్నారు. అలా చూస్తారండి. అంతేనండి, ఆడపిల్ల దారి వేరు అంటున్నారు. మా పిల్లలు చూడరండి. అలా ఉందండి నా పరిస్థితి. జరగకండి, పడిపోతారు. నించోగలుగుతున్నారా? నడవగలుగుతున్నారా? అసలు కొంచెం మనసు పట్టుకుంటే నడుపుతాను. 6 నెలల నుంచి ఇలాగే ఉందా? ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదండి? అంటే మనసు ఉంటే తీసుకెళ్ళగలం, లేకపోతే రావడం మాత్రం రావడం లేచి తిరగలేదు. మరి కాలు బల్బు కదండి, ఆడలేకపోతున్నా అంత బేగా. ఇది ఆడుతున్నాను, ఇది ఆడలేకపోతున్నా. ఒక మనిషి తీసుకెళ్ళాలి, బాత్రూములకి, వాటికి స్నానం అన్ని ఒకరు చేయించాలి. భోజనం ఇంకా 2 పూటలు చేస్తున్నారా? 3 పూటలు? కొద్దిగా ఎక్కువ తినలేకపోతున్నాను, అరుగుదల లేదు. మరి అలా పడుకుంటే మాత్రం అరగదండి. ఇలా పడుకుని ఉండాలి. ఇది ఆడతాకలేదు, ఇలా తిరుగుతాకలేదు. అలా ఉండమ్మా. మీ పేరండి? పద్మ. పద్మ.
మీ మామగారికి మీరు పెద్ద కూతురు, రెండో కూతురు. రెండో కూతురు, ఆవిడ పెద్ద ఆవిడ, మీరు 2, ఈవిడ 3, అబ్బాయి 4. అది మీ అమ్మగారికి బాగాలేదని చెప్పారు, అసలు లెగలేకపోతున్నారు, మీ పరిస్థితి ఏం బాగాలేదు, ఎవరు ఆసరా లేరు అని చెప్తే నేను వచ్చానండి. నా వంతు సాయం నేను చేద్దాం. మీలాంటి కాకపోతే ఇప్పుడు వచ్చి మాకంటూ ఎవరు సహాయం చేయలేదు. అలా మీరు బతకడం తప్ప ఎవరు సహాయం చేయలేదు. ఇళ్ళల్లో పనులే చేస్తారా మీరు? ఇంకేమైనా చేస్తారండి? ఇంకేం చేయండి. మరి ఆ మామగారికి పెన్షన్ వస్తుందండి? వస్తుందండి. ఎంత ఇస్తారండి? 3,000 3,000 3,000. నేను కాలిపోయినప్పుడు మంచం మీద ఉన్నా అప్పుడు వేస్తారు అమ్మకి. మీకేమైందండి? ఒళ్ళంతా కాలిపోయింది. గ్యాస్ ఇది గ్యాస్ లీక్ అయిందా? వాడు పెళ్ళి అవ్వలేదు. అప్పుడే అప్పటి నుంచి బాగా ఒళ్ళంతా డిశ్చార్జ్ అయ్యాక అయిపోయింది. చాలా ప్రమాదం జరిగింది. ఎన్నాళ్ళు పట్టింది మీకు? 6 నెలలు ఉంది పైన పట్టింది. మళ్ళీ నేను తోడిపోతే ఆపరేషన్ చేశాక కొంచెం ఇదైంది. మొత్తం ఇదంతా పడిపోయింది. ఇక్కడ వరకు కలిపింది. ఓ ఆ బాధ ఎలా తట్టుకున్నారు బాబు? ఏం చెప్తామని పడాలని ఏదో అంటారు చూసారా, మూలిగా నక్క మీద తాడికే పడింది అని. అలా బయట హాస్పిటల్ లోనే ఉంచారా? ఇక్కడ రాజమండ్రి అండి? లేదండి, చంపేద్దామని చూసారని తీసుకొచ్చేసి ఇంటికాడ అప్పులు చేసేసి బాగు చేయించారండి. చంపేయడం ఏంటండి? అంటే చివరికి చూడలేదండి. కేకలేసేస్తాం వల్ల భయం వేసేసి మా అమ్మగారికి చంపేస్తారేమో తూటి వచ్చేసింది మా అమ్మగారికి. మీరు కేకలేసి అంటే బాధ తట్టుకోలేక, పేషెంట్ ఆ బాధ తట్టుకోలేక కాలిన వాళ్ళు కాలిన వాళ్ళు అలాగే కేకలేదు. నేను కేకలు బయట కేకని అల్లిపోయాను. మా అమ్మగారు భయం వేసిందండి. ఏంటండి? గాలి 10 లీటర్లు కిరోసిన్ పోస్తుంది. భయం వేసేసి తీసుకొస్తాను. తీసుకొచ్చి ఇంటికాడ బాగు చేయించుకోండి. అప్పులు చేసేసి అప్పుడు మా అక్కయ్య గారు కొట్టి వెళ్ళారని అప్పుడు తెలిసిన తీసుకెళ్తే ఆ డబ్బంతా తెచ్చి నాకు ఖర్చు పెట్టేసి ఇంకా మనకి ఎవరు దిక్కులేరు, మన నలుగురే కదా అని ఇలా పని చేసుకుని అప్పటి నుంచి ఇలా బతుకుతున్నాను. మాకంటే సహాయం చేసేవాళ్ళు లేరు. చుట్టాల పట్టణంలో పట్టించుకోరు. నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఆపదంతా రారండి. మా దగ్గర ఉంటే పట్టుకెళ్ళడానికి వస్తారు. బంధువులు ఎవరో చూడరు. చూడరు. మీ అమ్మగారి తరపు, మీ నాన్నగారి తరపు? అమ్మ తరపు లేరండి, పుట్టింటోళ్ళు అవ్వాలి లేదండి. మీ నాన్నగారు ఉండేవారు, పెన్నమ్మ కొడుకు ఆయన చూసేవారు, ఆయన చనిపోయారండి. 6 నెలలు అవుతుంది ఆయన చనిపోయారు. ఇంకా ఎవరో చూసి వెళ్ళే నా తరపు ఎవ్వరు చూడండి. కనీసం కాఫీ కూడా మా అమ్మ గుండె ఆపరేషన్ ఎవరు రాలే. గుండె ఆపరేషన్ అయ్యిందండి. అది అయ్యాక మెట్ల మీద పడిపోతే మెట్ల మీద ఆపరేషన్ చేస్తే చెయ్యికి రాడ్ వేసారు. అది అయ్యాక ఇది 3వ దెబ్బని. సంవత్సరం అవ్వలేదు. వరుసగా అప్పటి నుంచి మంచం మీదనండి. బయటకు రావడానికి లేదు, ఎవరింటికి వెళ్ళడానికి లేదు. మాలో మేమే కళ్ళ తిండి తాగడం మా పరిస్థితి. మీరే ఒక కట్టుగా ఉండి సహాయం చేసుకుంటున్నారు. ఒకరు పని కింద వచ్చి ఒకరు వెళ్ళడం, ఒకరు వచ్చాక ఒకరు చూసుకోవడం. అది మాకు ఉన్నంతలో మమ్మల్ని అలా పెంచుకుంటున్నాం మేడం గారు. ఇది మా పరిస్థితి అండి. పిల్లలు కూడా చూసే దిక్కు ఎవరు ఉండరు, మాకు ఎవరో పట్టు. పురుగు పెరుగులు అంటే మీకు చెప్పిన ఆవిడ ఉంటే ఫోన్ చేసి ఆవిడ ఫోన్ చేసి పంపిస్తారు. ఇంటికి అందరికి పెడతారండి. ఏదన్నా మా అందరికి పెడతారు. మాకు ఆవిడ వాళ్ళు పెడతారండి, అన్ని పెడతారు. టిఫిన్, టీ, కాఫీ అన్ని ఇస్తారండి. మా కుటుంబానికి అందరికి ఇస్తారు. బిర్యానీ చేసిన అన్నం ఉన్న అందరికి మీరు ఆపైనా ఇంటికి పంపిస్తారండి. ఆవిడ పిల్లలు కూడా బాగానే చూస్తాం. ఆంటీ అంటే మొదలండి. ఆయన కూడా ముందు టిఫిన్ పెట్టమని చెప్తారు. ఇంట్లో మనుషులు చూస్తారు, పని మనుషులు ఎప్పుడు అనరు. ఆయన ఆవిడే చెప్పారులేండి, జగన్ గారు చెప్పారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ, 4 కూతురులు. గ్యాస్ అయిపోయినప్పుడు 4 రోజులు అయిపోయింది. లేక పుల్ల పొయ్యి మీద అలాగా అక్కడ తెచ్చుకొని పుల్ల పొయ్యి మీద వండుకుంటున్నాను. నెల అయిపోయిందండి. ఆవిడ దగ్గర సహాయం చేద్దాం అనుకున్న ఆవిడ దగ్గర లేదండి. మా పరిస్థితి ఇదండి. మీలాంటి మరి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఆవిడ చెప్పారు. అదే మీ పరిస్థితి బాగోలేదు, మీ అమ్మగారితో పాటు మీ 3 కూతుర్లు ఉంటున్నారు అని చెప్పారు, వెళ్ళమని. ఉంటారని సిగ్గుపడి దీనికే ఉందండి, పెడతానన్న వాళ్ళు ఉండొద్దు మా దగ్గరికి అని అన్నాను. రమ్మని తీసుకుంటామని అన్నాను. నిన్న ఫోన్ చేసి నేను వస్తానంటే కుదరలేదంటమ్మా. పర్లేదు, ఎప్పుడు ఖాళీ ఎప్పుడు వస్తారో అప్పుడు కూడా వీడికి ఇంజక్షన్ సెలైన్ బాగా నేర్చి పడితే సెలైన్ ఎక్కిస్తున్నాను హాస్పిటల్. నేను బ్లడ్ ఇంజక్షన్ చేశారండి ఆవిడకి. 2:30 అయింది వచ్చేటప్పటికి. చూసాను మేడం గారు వాళ్ళు రావాలంటని చెప్పారు. సరే అండి అయితే హాస్పిటల్కి వెళ్తామని చెప్పాను. నాకు కూడా చెప్పారు, పని నుంచి వస్తుంటే కాకి చెప్పారండి. అలాగే ఇది మేడం గారు మా పరిస్థితి. అది కూతుర్లు ఉన్న దారి వేరండి, అదే అంటారు. మా మా తమ్ముడున్నా ఎప్పుడు మాకు సహాయం లేదండి. ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు. తాగడం, పని చేసుకోవడం, డబ్బు ఇచ్చేవాడు, మమ్మల్ని కొడతాం, తిడతాం, ఈదిలోకి లాగేవాడు. అందరికీ తెలుసు ఈ వీధిలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పిన పక్కనే ఉండేవాళ్ళు. ఈదిలోకి లాగేయడం అండి.
మాకు ఆడపిల్లలని కూడా ఉండదు. వీధిలోకి లాగేయడం, అందరితో తిట్టిస్తాం. వీధిలోకి మమ్మల్ని తమ్ముడు నా పేరు అని అంతే. కలగించి ఉన్నా లేకపోతే తిను పెడతాం, మేము పని చేసే పెడతాం, నువ్వు తాగి మమ్మల్ని వీధిలోకి లాగద్దంటే ఇవ్వండి. పెడతా అంటున్నారు. అన్నా సరే ఉండండి. పనికి వెళ్తాడు 4 రోజులు 5 రోజులు వెళ్తాడు, దాసి ఉంచమంటాడు. ఫోన్లో గమని తింటాడు కదా, మేము దాసిస్తే అవి ఇచ్చే వరకు మమ్మల్ని తెరబడతాడు. ఆ పిల్ల పెద్దదాన్ని చూడొచ్చు, నేను తెచ్చాను 2 దాన్ని, ఆమెను చూడండి ఈమెను చూడండి, మొత్తం అందరూ తెరబడిపోతాడు. మీతో కలిసే ఉంటారండి ఆయన? మాతో ఉంటాడు, ఈవిడితోనే ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు. అదే నాకు కలిసి వీళ్ళు కలిసే ఉంటారు. అంటే ఈవిడ గదిలోనూ ఆవిడ గదిలో ఉంటారండి. 2 గదుల్లోనూ తల్లి కొడుకు గదిలో ఉంటారు, ఆవిడ గదిలో ఉంటారు. 2 గదుల్లో మేము పక్క పోర్షన్లో ఉంటాము. వీళ్ళు ఎక్కడ ఉంటారండి. ఈయన వచ్చి ఈయన తాగు, ఈయన గొడవండి, ఈయన ఇది పెట్టేస్తాడండి. ఇలా ఆయన అంతే తాగి సీదిలోనేనండి. పిల్ల పుట్టిన సంవత్సరం ₹1 గౌన్ ముక్క కొనలేదు నా పిల్లకి, చంటి పిల్లకి. ఏం చేస్తారండి అలా ఆయన గారు? టైల్స్ వర్క్, మంచి పని. మంచి పని తాగుతాడు. ఇందులో తాగేసి డబ్బులు ఇచ్చే వరకు గొడవ ఇదిలో పెట్టేస్తాడు. వచ్చిందంతా తాగేస్తాడు. ₹1 ఎవడన్నా పిల్లకి ఇచ్చే వరకు మళ్ళీ అక్కడికి వచ్చి పెట్టి ఇక్కడికి వచ్చి నేను ఎవరికి వచ్చి పెట్టమన్నారో నా డబ్బులోకి ఇవ్వాలి కదండి. మరి ఇంటి అద్దె ఎలా కట్టుకుంటాను, ఊరుకుంటారు ఇంటి కదండి. నేను అక్కడ నొప్పి చెప్తాను, ఇస్తుంది. ఎప్పుడైనా ఉంటే ఆ డబ్బులు మళ్ళీ నాకు ఇస్తే వాళ్ళకి కట్టాను. వడ్డీలు తెచ్చుకోవడం కట్టుకోవడం, వడ్డీలు తెచ్చుకోవడం కట్టుకోవడం మా పరిస్థితి. మాకంటూ రూపాయన ఆధారం ఏమి లేదండి. పని చేసుకోవడం తినడం, అదే మా పరిస్థితి. ఆ పిల్లకి దిక్కు కట్టే లేదండి. ఇవన్నీ పిల్లలు అలా పెంచుకోవడం. పెన్షన్ వస్తాయండి? పెన్షన్ రాస్తారండి, 3000 ఇస్తారు. కరెక్ట్ గానే వస్తాయి. రేషన్ కరెక్ట్ గానే వస్తాయి. రేషన్ కరెక్ట్ గానే వస్తాయి. ఏది ఆఫరండి. వారంటీ గారు కూడా బాగానే చూసేవారు. ఏదైనా సరే పిలిచి మాకు చెప్పేవారండి వారంటీ గారు. మాకు పిల్లకాడ పని చేసే వాళ్ళు అలాగే చూస్తారండి. వీళ్ళకి ఏ దిక్కు లేదు పాపం అని అలా చూస్తారండి. కానీ రూపాయి డబ్బులు పెంచేవాళ్ళు చూడండి. రూపాయి డబ్బులు పెంచండి, ఆ డబ్బులకే చెయ్యండి లేదా మానేయండి. ఇళ్లలో పనులు ఎంత ఇస్తారండి మీరు చేస్తే? వస్తే 4,000 5,000 అంటే ఎక్కువ రావండి. ఒక ఇంటికి కాదు, 4 ఇళ్ళకి. 4 ఇళ్ళకి అంతే, అందుకంటే ఎక్కువ ఎవరండి. అంట్లు తొమ్మేసి గదిలో ఉడుకుతామండి. బట్టలు అవి ఉతుకుతారా? బట్టలే ఉతుకోండి. తడిగుడ్డలు ఏం పెట్టమండి. ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేదంటే పెట్టమంటే పెడతాం. మనం పెట్టిన ఆ డబ్బులే ఇస్తారండి. అయ్యానండి ఎవరైనా అంతే. ఎవరైనా ఇవ్వండి మాకంటే ఇష్టమైతే చేయండి అమ్మా, లేదని ఇంకొకరు మేము పెట్టుకుంటాం అంటున్నాను. సహాయం కూడా లేదండి. పని చేయడం ఒంట్లో బాగోదు. అదే ఆవిడకి ఇప్పుడు బ్లడ్ మొత్తం 5లోకి వచ్చేసింది అటండి. పోషణ లేదండి, అసలు ఏమీ లేదండి. అగో నీకు అలాగే ఉంటుందండి. ఇంకా అదే నా పరిస్థితి. ఆవిడ ఇళ్లలో పనులు అంతే, అదే పని, ముగ్గురు అదే పని అండి. ఇవి చేసేది పెంచిందండి, ఇప్పుడు మేము చేసుకున్నాం. మామగారు కూడా ఇళ్లలో పనే, ఒకరు తీసి అలా పెంచి ఇలా పని చేసి మమ్మల్ని పెంచి అలా పెళ్లి చేసింది. ఏమన్నా మొగ్గు పెళ్లి చేసిన ప్రయోజనం లేదండి. పిల్లలకి ఆయన కడుపుగా వదిలేసి వెళ్ళిపోయాడు. మొగ్గుళ్ళు కుదరలేదండి. నా మొగుడు కుదురుగా ఉన్నా ఈ అలవాటు లేకపోయినా ఆయన సరిగ్గా పని చేయలేదు. ఎన్నికోసం ఆపరేషన్ చేస్తారు కింద వరకు, ఎక్కువ పని చేయలేదు. పని కష్టపడటం ఇంకా కుదరదు. సహకరించదు ఇంకా ఆయన చేయాలనుకున్నా. ఆయన ఇంకా రాజబొమ్మలో చూడాలి అంతే. మామగారికి చూపిస్తున్నారా? చూపిస్తున్నాను. అక్కడ కాటానికి కొట్లు వేస్తున్నామండి. అప్పుడు 3 బండి కాటారం కొట్లు కాటారం కొట్లు కాదండి, ఇక్కడ ఆర్యపల్లి సత్యనారాయణ గుడి పక్కన పెట్టారు. రోజు ఆటో మీద తీసుకెళ్ళాలి. ఉండాలి ఇంకా కట్టకి 6 నెలలు పడుతుంది మరి. వారం వారం తీసుకెళ్ళాలి. లక్ష తీసుకెళ్ళాలి. వారం వారం మార్చుతారండి. వారం వారం మా పరిస్థితులు అయ్యాయి. ఇంకా అందరి పరిస్థితి మాకు మీ దాంట్లో ఎవరో ముందుకు వస్తే మా దాంట్లో గడుపుతా ఉన్నాం. మనకు రూపాయి ఎక్కడా లేదు. మనకి కష్టపడితే ఆ టైంకి అది తిండ వరకేనండి. నేను బియ్యం తీసుకొచ్చానండి మీకు 25 కేజీలతో 26 కేజీలది మూట తీసుకొచ్చాను. మా అమ్మగారికి ఏమో సారీ దుప్పటి తీసుకొచ్చాను. అవి తీసుకోండి. అయితే ఎవరు వండి పెడతారు మామగారికి? అదేండి ఎవడే వండి పెడుతుందండి. అంటే ఇప్పుడు అన్ని కొనుక్కొని ఇచ్చేస్తుంది, వండుతుంది. ఆవిడ మట్టుగా ఆవిడ ప్రత్యేకంగా తెచ్చుకొని ఆవిడ వండుకుంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఏమైనా సహాయం చేయండి. చేస్తారండి. నేను ముందు నాకు తెలియదు కదా అసలు అదే మీ పరిస్థితి ఏంటి చూడాలి. అందరూ ఉన్న వాళ్ళకే సాయం చేయడం అన్నది నాకు ఇష్టం ఉండదండి. అవునండి, ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆసరా ఉంది, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, బియ్యం వస్తున్నాయి,
పని చేసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి దొరుకుద్ది. మీకేమో ఆరోగ్యం లేదు, మీకు పెన్షన్ అది ఇవిడికే ఉంది, అవి ఉన్నా కూడా మీ అద్దిల్లు ఇవిడికి అసలు మంచం మీదే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళకి చేయాలని నేను ఎత్తుక్కుంటూ ఆరా తీసుకుంటానండి. అసలు ఏది నిజమేది తెలుసుకోవడం కష్టం. అందుకని వచ్చి చూద్దాం, ముందు మా అమ్మగారికి చేశాక మీ అందరికి కూడా వరుసగా చేద్దాం అని వచ్చానండి. మర్చిపోకూడదని మా అమ్మగారు అనేది అదే. నేను వీడియో చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇవి తెచ్చిన, ఇప్పుడు నేను వీడియో చేయకుండా మామూలుగా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా మొదలు పెట్టలేదండి. కొన్నేళ్లుగా నా చిన్నదనం నుంచి నాకు ఇదే మైండ్ సెట్. ఇప్పుడు ఒక జాంకీ కొనుక్కున్నామంటే ఆ పసి వయసులో 3 మొక్కలు ఇచ్చేయాల్సిందే, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికో, లేకపోతే నేను ఒకటి తింటాం, లేకపోతే ఒకటి మా అమ్మకి దాచి పట్టుకెళ్తాం. ఈ మైండ్ సెట్ ఉంది నాకు. ఫస్ట్ నుంచి నేను ఇలా సాయం చేసుకుంటూనే వస్తున్నా. మందులు కానీ, హాస్పిటల్ ఎవరికైనా ఉన్నా ఫోన్ చేసిన, ఒప్పుకున్న పిల్లలకి చదువులు కానీ, లేకపోతే ఇలా మీకులాగా లేవలేని వాళ్ళు కానీ అలా చేసుకుంటూ వచ్చిందన్నే సడన్ గా నాకు ఏమనిపించిందంటే ఛానల్ పెట్టాలి, ఛానల్ ద్వారా అందరికీ చెయ్యాలి, మనల్ని చూసి ఇంకొకరు ముందుకు రావాలి అని నేను అనుకొని చేయటమేనండి. అయితే నేను పెద్ద ఉన్నదాన్ని కాదు, నాకు ఉన్న దాంట్లో ఉన్నంతలోనే మాకు పెడుతున్నారంటే అది మంచిది. నేను అలా పెట్టుకోవాలి లేరు కదా, లేరు అంటానండి, మధ్య మధ్యలో ఉంటారు. మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్ అవుతుందండి, ఇళ్ళకాడ పని చేసుకుని ఆ పని చదివించుకున్నాను. నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తుంది మరి? ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చదివిస్తాను, తర్వాత డిగ్రీ కట్టింది. సెకండ్ ఇయర్ వచ్చింది. ఎక్కడ చదువుతుంది? ప్రగతి కాలేజ్. ప్రగతిలో జాయిన్ చేస్తారా? ఇళ్ళకాడ పని చేసుకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు అప్పటికి నేను డబ్బులు అలా కడతా ఉంటానండి. వాళ్ళకి ఇళ్ళ దగ్గర పని చేసిన దగ్గర అప్పు తీరుస్తా ఉంటాను. మరి పాప చేస్తారు తర్వాత? డిగ్రీ చేద్దాం అనుకుంటున్నానండి, మా స్తోమత పెట్టండి. ఎందుకంటే ఆ పిల్లకి ఒక ఆధారం ఉండదు. ఆ టైం అప్పటి వరకు మేము ఉంటామని నమ్మకోలేదు. ఆ పిల్లకాయల మీద ఆ పిల్లలు నిలబడలేదు. ఈ రోజుల్లో కనీసం మీరు డిగ్రీ అయినా చదివించుకోవాలి. చదివిస్తే వాళ్ళకి చిన్న జాబ్ అయినా వస్తుంది, సర్టిఫికేట్ చూసి అన్నీ ఇస్తారు. మీ పాప చదువుకి ఏమైనా అవసరం అయితే నేను బుక్స్ కి, పుస్తకాలకి, వాటికి సహాయం చేస్తాను. అదే చూస్తున్నాను. ఇప్పుడు దానికోసం రేపు 6వ తారీఖు తీసేస్తారో, తీగానే 10,000 కట్టమంటారు కాలేజీలో అని వారం రోజులు టెన్షన్ వచ్చేస్తున్నాను. సార్ ఫోన్ చేశారు, ఈ వారం రోజులు తీసేస్తామమ్మా మీ కాలేజీ, మరి ముందు డబ్బులు కట్టాలో, సెకండ్ ఇయర్ కదా డబ్బులు కట్టేయాలో అంటున్నాను. అలా చూడండి, చూసి మీకేమైనా పుస్తకాలు కావాలంటే కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. అదే పనిచేసే వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు ఇప్పుడు మేము ఏం సహాయం చేయలేమమ్మా, మరి ఇప్పుడు అప్పు కట్టి ఇవ్వలేము, మా పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు, మేము హాస్పిటల్ తిరుగుతున్నాం కదా అంటున్నారు. ఇచ్చేవారండి ఇప్పుడు అలాగా అంటున్నారు. వాటి కోసం చూస్తున్నాం. ఇప్పుడు అడిగినా మేము వడ్డీలు కడితే 105 రూపాయలు చెప్తున్నారండి. 105 రూపాయలు చెప్పి తీసుకోమంటున్నారు. అది వారు నెల ఇద్దరికి వడ్డీ ఇవ్వకపోతే ఊరుకుంటూ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చి మీరు వడ్డీ ఇస్తారా లేదని అడుగుతున్నారు. అమ్మా సాయం చేయడానికి ఇప్పుడు డబ్బు ఉండి, కోట్లు ఉండి, లక్షలు ఉండి, అన్ని ఉండి సాయం చేసే వాళ్ళు అంటే మనసు రాదు. చాలా మంది అంటే ఉన్నందరూ వాళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఇలా ముందుకు రారు. అలా అని అందరినీ అలా జమ కట్టకూడదు. ఇక్కడ ఏమీ లేని వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అలా మనం మీకు ఇప్పుడు వచ్చి మాకు దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు లేరు మేడం. మరి నా పని ఇదే కదండి. నేను ఏజెన్సీ కూడా వెళ్తాను, ఏజెన్సీ వెళ్తున్నాను, అక్కడ కూడా ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదో పట్టుకెళ్తా ఉంటాను. సరే అండి, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. కవర్ తీస్తాను. సరే లెగిస్తారా? కూర్చోండి, అమ్మగారు లెగలేరు కదా, కూర్చోండి. మీకు త్వరగా ఆరోగ్యం బాగుపడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. కూర్చోండి. ఒకసారి దుప్పటి తెచ్చానండి, ఈ రైస్ అది ఈ పాప వండుద్ది కదా, మీ అమ్మాయి వండితే తినండి అందరూ కలిపి. ఖచ్చితంగా మర్చిపోలేండి, మన ఇంటి వరకు రారు. మర్చిపోనండి, భగవంతుడు ఎందుకు ఎక్కడికి ఎంత పుణ్యం చేసుకున్నారు. ఇదిగోండి, నేను అమౌంట్ అయితే ఎవరికి ఇవ్వను, ఇలా బియ్యం, రైస్, దుప్పటి వేస్తా, ఇంకా కూరగాయలు, పళ్ళు తీసుకొస్తాను, లేకపోతే సరుకులు తీసుకొస్తాను అనమాట. ఇప్పుడు మామూలుగా వచ్చాను, వీళ్ళకి అలా తీసుకొస్తానండి. ఇది అందరికి ఏమైనా ఫ్రూట్స్ కొనుక్కొని తినండి. మీరు పెద్దలు అలా అనకూడదు. సరే.